మీకు బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏమో డైపర్లు ఏం చేస్తున్నారన్న? ఈ స్క్రిప్ట్ వైజ్ ఏమైనా నేర్చుకున్నారా రియల్ లైఫ్ లో అప్లై అయ్యేలాగా? రియల్ లైఫ్ లో మీరు మిడిల్ క్లాస్ అని మమ్మల్ని నమ్మించేస్తున్నారు కాబట్టి బేసికలీ ఆన్ స్క్రీన్ మీరు అంతవరకు మిడిల్ క్లాస్ మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. షుగర్ ఎంత ఉంటుంది? 90. మీ ఆప్షన్. మై మామ్ విల్ కిల్ మీ ఇఫ్ ఐ సే రాంగ్ ఆన్సర్. దాల్ ఉంది కదా, వాటితో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు? చట్నీ కర్రీ. చట్నీ నో ప్రాబ్లమ్. ఎలాగో మొహమాటం ఎక్కువ, మీరు ఎలా రిజెక్ట్ చేస్తారు? అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు. మీ ఎక్స్ప్రెషనా? మీ లైఫ్లో అలాగా డబ్బులు సేవ్ చేసిన మూమెంట్ ఏంటి? ఫుడ్కి వాటికి ముందు అప్పులకి వాటికి అయిపోయింది. సో సేవింగ్. విజయ్ సేతుపతి గారిని కలిశారు, ఆయనతో ఆ షార్ట్ ఇంటరాక్షన్ తర్వాత మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఇద్దరం ఒకటే కలర్ కదా, ఏంటి పరిస్థితి అని. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే జనక అయితే గనక ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక జనక మన ముందుకు వచ్చి చెప్పబోతున్నారనమాట. ఒకవేళ ఆయన మాట మనం నమ్మమేమో అని చెప్పి ఫీమేల్ని తీసుకొస్తే ఫీమేల్ మాట ఎక్కువ వింటామేమో అని చెప్పి ఆయన ఆన్ స్క్రీన్ పేరుని కూడా తీసుకొచ్చారు. నాతో పాటు సుహాస్ గారు అండ్ సంకీర్తన గారు ఉన్నారు, మాట్లాడారు. హాయ్ అండి. హాయ్, బాగున్నారన్న? సూపర్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏమో బికాజ్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో అందరూ మీ జనక అయిన మూమెంట్ గురించి అడిగారు, మీరు ఫాదర్హుడ్ గురించి, మీరు ఫాదర్ అయ్యారు, ఆ హ్యాపీనెస్ గురించి అడిగారు. నెక్స్ట్ టైటిలే ఏది వచ్చింది, మీ ఫాదర్హుడ్ గురించి. సో బాగా కనెక్ట్ అయిన టైటిల్ అనుకుంటా కదా? అంటే సినిమా ప్రాసెస్లో కూడా పర్సనల్ లైఫ్కి దీనికి బాగా కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఇంకా ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట, వేరే కథ ఉంటుంది. సో గట్టిగా నవ్వుకోవటానికి కాదు, నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు. సినిమా అంతా నవ్వుతూ ఉంటారు. యా, ఫస్ట్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే పర్సనల్గా అనుకోకండి. మీరు అంటే నిజం చెప్పాలంటే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మ్యారేజ్ టైంలో. ఇంకా అంటే ప్రాపర్గా సెటిల్ అవ్వక కెరియర్లో మీ వైఫ్ని ఇంకా బాగా చూసుకుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది. మీకు జరిగిన అదృష్టం ఏంటంటే ఈ సినిమాలో చెప్తారు కదా, మంచి స్కూల్లో చదివించాలి, అన్నీ బాగున్నప్పుడే కరెక్ట్గా మీరు హీరో అయ్యి హీరో కొడుకులా పుట్టాడు మీ అబ్బాయి. అన్నీ అంటే మీరు ఒక మంచి ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉంటారు అబ్బాయికి. బట్ మీరు ఎప్పుడన్నా ఇనిషియల్ డేస్లో, మ్యారేజ్ అయిన ఇనిషియల్ డేస్లో పిల్లలు అప్పుడే వద్దు ఇవన్నీ ఆలోచించారా ఎప్పుడైనా? స్టార్టింగ్ అంటే సెటిల్ అయ్యాక అసలు ఆలోచనే లేదు. సో అంటే సెటిల్ అవ్వలేదు అప్పటికి, పెళ్లి చేసుకునే టైంకి. సో ఒక 3-4 ఇయర్స్ అసలు ఆలోచనే లేదు. భయం వేస్తుంది కదా, అంటే ఇద్దరికే ఏం సరిపోతాయి డబ్బులు అన్నట్టు ఉండేది. తర్వాత కొంచెం సినిమాలోకి వచ్చిన తర్వాత. సో సంకీర్తన గారు, హాయ్. మీ నేమ్ అంటే కేరళ నేమ్ వల్ల మాకు తెలియదు కానీ యూనిక్గా ఉంటుంది. ఒక సంకీర్తన అంటే మాకు తెలుసు, సంకీర్తన అనేది మాకు. అంటే మోర్ ఓవర్ మీరు స్క్రీన్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు కదా, రైట్? అది యూనిక్ నేమ్, యూనిక్ నేమ్ కదా. సో ఎవరు లేరు ఇప్పటికి యాక్ట్రెసెస్ ఎవరు. ఎవరైనా ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు సంకీర్తన ప్రొనౌన్స్ చేయరు, సంకీర్తన అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఫేస్ చేశారు మీరు? డైరెక్టర్ కూడా చెప్పింది ద సేమ్ థింగ్. వి కాల్ లైక్ సంకీర్తన, కే మలయాళంలో జీ, సంకీర్తన. సో యు ఆర్ టూ యంగ్ టు ప్లే దట్ క్యారెక్టర్, అంటే ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ కదా. ఇంకా నేను మదర్ క్యారెక్టర్ రాలేదు, మేబీ ఐ డోంట్ నో లాస్ట్లో ఏమంటుందో. బట్ అంటే ఒక డేరింగే కదా ఇప్పుడు ఇలాంటి రోల్ వచ్చినప్పుడు, హౌస్ వైఫ్ కావచ్చు, ఈవెన్ మదర్ రోల్ వచ్చిన వుడ్ యూ యాక్సెప్ట్? అంటే ఒకవేళ మంచి డిమాండింగ్ ఉన్న రోల్ వస్తే, మంచి స్టోరీ అంటే, మంచి క్యారెక్టర్ అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ. నో లైక్ ఒక వైఫ్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ అని ఏం లేదండి. యా, సో మీ ఇద్దరిని ప్రాబబ్లీ అడుగుతున్నాను, మీరు ఎలాగో రియల్ లైఫ్ కేసెస్ని కన్సిడర్ చేసుకుని చెప్పొచ్చు. అండ్ మీరు ఆన్ స్క్రీన్లో కావచ్చు, లేదంటే మీ కజిన్స్ కావచ్చు, మీ సిస్టర్స్, మీ ఎల్డర్స్ ఎవరన్నా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. పేరెంట్హుడ్లో మోస్ట్ అంటే బాగా దాన్ని ఏమంటారు స్ట్రగుల్స్ ఏముంటాయి? ఒక టాప్ 3 చెప్పండి. మీరు వేరు, మీరు వేరు, మ్యాచ్ అవ్వకూడదు, డిఫరెంట్ ఆన్సర్స్. పేరెంట్హుడ్ లో స్ట్రగుల్స్, మేజర్ స్ట్రగుల్స్ ఏముంటాయి? అంటే ఎవరో ఒకరు చూసుంటారు కదా, అంటే షీ వుడ్ సీ సమ్వన్ ఎల్డర్స్ ఎవరినన్నా చూసి, మీ కజిన్స్, ఎడ్యుకేషన్ వైస్
మీ నెఫ్యూ ఎవరన్నా ఉంటే ఒకవేళ, లేదు కజిన్స్ వాళ్ళ డాటర్ సన్ చిన్న కిడ్స్ ఉంటారు కదా, యాక్చువల్లీ మీకు ఐ నీడ్ టు గివ్ టైం, అంటే మీకు టైం ఇవ్వాలి, ఆయన టైం తీసుకుంటారు, మీరు చెప్పండి అన్న. ఏముంది స్ట్రగుల్స్ ఏముండదు, నిద్ర ఉండదు, అవును నిద్ర ఎగిరిపోతుంది అంతే. బట్ అది కూడా ఎంజాయ్ చేస్తాం. ఇంకేముంది ఏం మా వైఫ్కి తెలుసుద్దాం. నేను యా మీరు పొద్దున 1 గంట రాత్రి వెళ్తాను కదా మళ్ళీ, సో డే అంతా ఏం జరుగుతుంది తెలియదు. సమ్ టైమ్స్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు పాపం బాగా సెట్స్లో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, ఆ టైంలో ఏడుస్తున్నాడు అనుకోండి మీ బాబు అలాగా, మీరు మీ వైఫ్ మేబీ పక్కకి తీసుకెళ్ళి ఊరుకోబెడుతున్నా, మీకు మనసు ఒప్పుకోదు నిద్రపోవాలని, వెళ్ళిపోవాలి, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి మీరు దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఫేస్ చేశారన్నా ఎంత టైర్డ్ అయిపోయినా? చేశాను ఉంటుంది, అది మనసులో ఉంటుంది నిజంగానే. యా డైపర్లు చేంజ్ చేస్తున్నారన్నా? 1-2 సార్లు చేసిన. అంతేనా? అయ్యో మీరు మిస్ అవుతున్నారు అయితే పేరెంట్హుడ్ని. డైపర్లు ఇస్ ద మోస్ట్ అదే మేజర్ థింగ్. ఈవెన్ నేను మా అక్క వాళ్ళ పిల్లలకి డైపర్ చేంజ్ చేయడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అదొక మంచి మూమెంట్ కదా. అది పెద్ద ఎంజాయ్ చేయండి. సో మీరండి ఒక మేజర్ స్ట్రగుల్ చెప్పండి. మేబీ ఫీమేల్ అంటే మేబీ దే విల్ హ్యావ్ డిప్రెషన్స్ అలా సంథింగ్ when they go through everything. అదే ఇట్స్ ఎ బిగినింగ్ కదా నాకు. ఐ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ స్టేజెస్ అండ్ దెన్ ఓన్లీ ఐ గెట్ టు నో వాట్ అబౌట్ ది సిట్యుయేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే హస్బెండ్ ఏం చెప్తే అది ఓకే అంటారంట. హస్బెండ్ అంటే సీతాదేవి లాగా హస్బెండ్ బాటలోనే నడుస్తారు. అంటే నాకు ఫేవరెట్. ఆయన మీకోసం పాట పాడారు కదా. బట్ దట్ మూమెంట్, ఆ డాన్స్ హుక్ స్టెప్ చాలా ట్రెండింగ్ అయింది కదా, ఆ హార్ట్ షేప్ ఇలా తీసుకురావడం. మోయిన్ కొరియోగ్రాఫర్, ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా తనే, మోయిన్ తను చేయించారు. మీవి లాస్ట్ మూవీ కూడా కొమ్మ సాంగ్ ఒకటి, ఇలా అవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చినప్పుడే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే హార్ట్ షేప్ ఒకటి యూనిక్ స్టెప్ అనిపించిందా అప్పుడే? అనిపించింది నాకు. నా ఫీలింగ్ ఏంటంటే టీజర్ ట్రైలర్ అన్నీ వచ్చినాయి, బాగున్నాయి అంటున్నాను నేను. ఆ ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ నాకు ఇంకా ఎక్కువ తొందరగా సినిమా రిలీజ్ అయితే చూడు, సినిమాలో చాలా ఉంటుంది, సో గట్టిగా నవ్వుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సినిమాలో. సో వెయిటింగ్, సినిమా చూసిన తర్వాత సాంగ్ ఇంకా కనెక్ట్ అవుతారు. ఈవెన్ ట్రైలర్ గురించి చాలా మంది కింద కమెంట్స్ అదే, అంటే 2+ minutes ఉంది, 2.5 minutes ఉన్నట్టుంది, బట్ 2.5 minutes ఉందా అంటున్నారు కింద. అప్పుడు తెలియలేదు వాట్ అయిందని. బట్ బికాస్ మీకు మీ ఫ్రెండ్ కూడా, అంటే ఒక మంచి ఇక్కడ ఎలా ఒక మంచి లవ్ పేరు ఉందో, ఫ్రెండ్ మీరు కూడా ఒక సూపర్ కామెడీ ట్రాక్ ఉంటుంది. కిషోర్ అన్నది చాలా హిలేరియస్గా ఉంటుంది. నేను ఎలా నవ్వాను నాకే తెలియదు అసలు, సినిమా చూస్తున్నాను సేపు ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు గట్టిగా నవ్వాను కిషోర్ అన్న అట్లా. జనరల్లీ ఇప్పుడు మీకు ఒకటి అడుగుతున్నాను, మీకు బోర్ కొట్టదా అసలు? ఎందుకంటే మీది ఒక రిపీట్ అయిపోతుంది, ఒకటే రిపీట్ అవుతుంది. వస్తున్నారు, ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారు, మంచి పేరు వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఏంటి ఇదే అవుతుంది ఎందుకు? ఇంత డైరెక్టర్ చాలా లేదు, మీ చాయిస్ కూడా ఉంటుంది కదా. వాళ్ళు మంచి స్టోరీ తీసుకొస్తే చేద్దాం అంటున్నాను, అంతే తప్ప మన చేతిలో ఏముంటుంది. అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నాకు తెలిసి చాలా వచ్చినవి, చాలా రిజెక్ట్ చేసినవి కూడా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. అది టఫెస్ట్ పార్ట్. మీ సినిమాలో ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత న్యాచురల్గా ఉంటారో సినిమాలో కూడా అంతే న్యాచురాలిటీ చూపిస్తారు. బిందెకి చూడండి, సొట్ట కూడా పెట్టారు. సో మీరు ఏమన్నా నేర్చుకున్నారండి? అంటే ఈ స్క్రిప్ట్ వైజ్ ఏమన్నా నేర్చుకున్నారా? హ్యావ్ యూ లెర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ స్క్రిప్ట్ రియల్ లైఫ్లో అప్లై అయ్యేలాగా? రియల్ లైఫ్లో అప్లై అయ్యేలాగా ఏమైనా నేర్చుకున్నారా? హ్యావ్ యూ లెర్న్డ్ ఎనీథింగ్? అంటే ఫ్యూచర్లో అప్లై చేయొచ్చు కదా ఫ్యూచర్లో. సో యాక్చువల్లీ టు బిల్డప్ ద క్యారెక్టర్ నాకు ఒక షూటింగ్ ముందు ఒక 10 days ముందు వర్క్షాప్ ఇచ్చారు డైరెక్టర్, టీమ్ అందరూ, ఏడీస్ అందరూ. సో టు జస్ట్ క్యారీ అవుట్ ద డైలాగ్స్, టు బిల్డప్ ద క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ఐ జస్ట్ ప్రాక్టీస్డ్ ఎవ్రీథింగ్. సో అది లొకేషన్లో నాకు కొంచెం ఈజీ అయింది. సో దట్ ఈస్ ఆల్. రెఫరెన్స్ అంటే ఏం లేదు, దే ఓన్లీ సపోర్టెడ్ మీ. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? బికాస్ అక్కడ నిజంగా హౌస్ వైఫ్ క్యారెక్టర్ కోసం కొంచెం చబ్బీగా కనిపించారు, లైక్ అంటే అది నోస్ రింగ్ ఒకటి, దానివల్ల మేబీ అది కూడా అవ్వచ్చు. ఫేస్ కొంచెం రౌండ్గా కనిపిస్తుంది కదా దీనివల్ల. అది సో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉందా? బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వెయిట్ గెయిన్, వెయిట్ నాకు కొంచెం ఇప్పుడు వెయిట్, అదే అందుకే మేబీ. యా.
సో ఒక జనరల్లీ మీరు మిడిల్ క్లాస్ అని మమ్మల్ని నమ్మించేస్తున్నారు కాబట్టి బేసికలీ ఆన్ స్క్రీన్ మీరు ఎంతవరకు మిడిల్ క్లాస్ మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటే జనరల్లీ తెలుసు, కిరాణా సామాన్లన్నీ మనమే తెస్తుంటాం. జనరల్ స్టోర్స్లో గ్రాసరీస్ అవి తీసుకొస్తూ ఉంటాం. సో కాస్ట్లు ఎక్కువ తెలిసి ఉంటాయి. అంటే మీరు ఫీమేల్ కాబట్టి మీకు వంటలు కూడా తెలిసి ఉంటాయి. యా, ఓకే. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను దాని గురించి, దాని రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్స్ గురించి అడుగుతున్నాను. షుగర్ ఎంత ఉంటుంది? ఆప్షన్స్ ఇస్తా, 3 ఆప్షన్స్ ఇస్తా. 90 రూపీస్, 110 రూపీస్, 45 రూపీస్ కేజీ. అసలు తెలియదు, ఐడియా లేదు. ఏందన్నా ఇంతకుముందు ఐడియా ఉండదు, ఇప్పుడు అసలు తెలియదు. 70, 45 45, 90, 110 కిలోనా? 90యా? మీరు మీ ఆప్షన్ My mom will kill me if I say wrong answer. I'm sure that. ఎప్పుడు తీసుకురాలేదా గ్రాసరీస్ చిన్నప్పుడు? No, we'll go, but అంటే అన్ని కలిపి తీసేసుకుంటాం కదా, ఒకేసారి కడతాం. we'll take everything Individual గా randomly, na. ఈ సూపర్ మార్కెట్స్ వచ్చేయడం వల్ల అవును. ఈజీ అయిపోతుందా? 90 అన్నారు మీరు? And 90. 45, I guess. యూఆర్ రైట్ అండి, యూఆర్ రైట్. 90 డబల్ చెప్పాను నేను ఆయనకి. యా, ఓకే. నెక్స్ట్ వీట్ పౌడర్ తెలుసు కదా, Yeah. గోధుమ పిండి మన దగ్గర. గోధుమ పిండి కేజీ ఎంత? నేను గోధుమ పిండి గోధుమ పిండి తింటరా? సరే, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. 60, 70, సారీ 60, 120, 95, 60. 60, 120, 95. గోధుమ పిండి Wheat powder. కాస్ట్ ఇంత గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. 60, I guess. మీరు చెప్పండి. 95, మీరు అన్ని రాంగ్ చెప్తున్నారంటే 60. 60. ఓకే, ఫస్ట్ 60 అన్న అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. ఈవిడికి చాలా నాలెడ్జ్ ఉంది. వాళ్ళ మదర్ అంటే కొంచెం కేర్ఫుల్గా చెప్తున్నారు. మై మామ్ విల్ కిల్ మీ అన్నారు కదా. సో నెక్స్ట్ కందిపప్పు ఏమంటారు? కందిపప్పుని నన్నే అడుగుతున్నా ఇంగ్లీష్. Okay. తూర్ దాల్ కేజీ కిత్నా? ఓకే, 120, 95, 180. 120. మీరు చెప్పండి. ఇది ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్తారేమో. 120. ఇద్దరు రాంగ్. 180 యాక్చువల్లీ. తూర్ దాల్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. కందిపప్పు కొంచెం కాస్ట్ ఎక్కువ. సో నెక్స్ట్ శనగపప్పు అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి. అదే మరి అందుకనే యా, శనగపప్పు మిమ్మల్ని అడుగుతున్నాను ఫస్ట్. 90, 120, 60. 60 ఏదో ఒకటి చెప్పేయాలి. కాదు, తక్కువ ఏముందని చెప్తున్నా. 90 అన్న. నేను ఒక్కొక్క ఆప్షన్ ఏమో పాపం మిడిల్లో పెడుతున్నాం. అప్పుడప్పుడు మిడిల్ చూస్ చేసుకుంటున్నారు కదా, నేను మిడిల్ అడుగుతున్నాను. మీరేమో అటు ఇటు చెప్తున్నారు. సరే, ఈ అడుగుతాను. కరాచీ కరాచీ రవ్వ. Rava. Okay, యా యా, ఓకే. కరాచీ రవ్వ కాస్ట్ ఎంత? 30, 50, 80. 1 kg ఎంత? 50. అయ్యో. నైస్. మైదా అంటే తెలుసా? వైట్ ఫ్లోర్ అంటారు. Okay. వైట్ ఫ్లోర్ తెలుసు కదా? Yeah. యా, వైట్ ఫ్లోర్ కాస్ట్ ఎంత? 25, 75, 45. 45. 45. ఆవిడ చెప్తే సేఫ్ అనుకుంటున్నారా? కరెక్ట్. నాకే మీరు జస్ట్ బట్ మీ దాన్ని ఏమంటారు, అంచనా. యా, మీ ర్యాండమ్ ఏదో పిక్ చేసుకుంటున్నారు కదా, అది కరెక్ట్ అవుతుంది. ఆయన మిమ్మల్ని ఫాలో అయిపోతున్నారు. ఈజ్ ఫాలోయింగ్ యూ బ్లైండ్లీ. సో టీ పౌడర్ ఎంత ఉంటుంది? ఒక 1/2 kg టీ పౌడర్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? అరౌండ్ 300, అరౌండ్ 600, అరౌండ్ 750. అరౌండ్ 300. around ఇంకా తక్కువే ఉంటుందేమో కదా, కాదా? 270. నేను యాక్చువల్లీ కొంచెం రౌండ్ ఫిగర్ ఓకే ఓకే. మీ ఇలాంటి తెలివైన వాళ్ళు వస్తే కస్టమర్స్ మేము ఎలా లాభం చేసుకోలేము, 30 రూపాయలు లాభం వేసుకుందాం అనుకో. 270. ఓకే. సో ఇడ్లీ రవ్వ గురించి. ఇడ్లీ రవ్వ 25, 65, 95. ప్లేట్ ఇడ్లీ ఎంత అంటే చెప్పగలం కానీ మనం ఇడ్లీ రవ్వ ఎంత? 65, 65, 95, 45. 65. 45. ఈవిడ ఏంటి అసలు? ఈవిడ ఫస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా చాలా ఈజీగా చెప్తున్నారా? ఫస్ట్ ఈవిడ అడగాలి ఇక్కడ నుంచి. అదే. సరే, ఇది మస్ట్ కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఆయిల్ ప్యాకెట్ మస్ట్, డైలీ యూజ్ కదా. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ 180, 210, 120. 180, 210, 120. 180. 180. 210.
120. ఓకే. మీరు మరి అదే అది ఏ ఆయిల్ నాకు తెలియదు. సన్ఫ్లవర్ ఆయిల్ బేసిక్గా అయితే 120, 130 ఈ మధ్యలోనే ఉంటుంది ఓకే. బేసికలీ. సో ఇంకా ఒక ఫుడ్ ఐటమ్ గురించి అడుగుతాను. దాల్ ఉంది కదా, దాల్ గ్రామ్స్ ఇవి ఉంటాయి కదా, వాటితో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు? హౌ మెనీ వెరైటీస్ వీ కెన్ కుక్ అంటే వెజిటబుల్స్తో? చట్నీ, చట్నీ. కర్రీస్ గురించి అడిగారండి. కర్రీస్, Yeah. సాంబార్. సాంబార్, ఓకే. సాంబార్ పోనీ కర్రీగా కన్సిడర్ చేద్దాం. కర్రీ కదా. యా ఓకే సాంబార్. కాంబినేషన్స్ ఉంటాయి కదా, లైక్ దాల్ టొమాటో, దాల్ మ్యాంగో అలా. అవునా, నాకు తెలియదు. డాల్ మ్యాంగో ఇక్కడ ఆల్ వేరే డిషెస్ ఉంటాయి. ఓకే. మీ డిషెస్ చెప్పండి పోనీ. దాల్తో ఏం కాంబినేషన్స్ ఉండవా? దాల్ కర్రీ విల్ మేక్ విత్ దాల్ అండ్ పప్పు కదా. విత్ ఏమైనా వెజిటబుల్స్ యూస్ చేస్తారా దాంట్లో? అవునా, లైక్ ఐ థింక్ సో. ఐ డోంట్ నో ప్రాపర్లీ. ఓకే. కొన్ని కేసరి అంటే తెలుసా? రవ్వతో చేస్తారు. విచ్ రవ్వ? కేసరి. ఓకే, తెలుసు అన్నారు కదా. విచ్ రవ్వ? ఏ రవ్వ యూస్ చేస్తారు? రవ్వ వెరైటీస్ ఏది చెప్పు మీరు. అన్న మీరు మాత్రం అమ్మాయిల ముగించాలంటే మీరు ఒక సాటి మగాడిగా ఇవి మనకి తెలుసని నిరూపించాలి. పప్పుతో ఏమేమి వాడతాం మనం, ఏమేమి కర్రీస్ చేస్తాం? ఆవిడైతే మామిడికాయ పప్పు, టమాటా పప్పు, ఇంకా పాలకూర పప్పు, ఇవన్నీ చేస్తారు. అందులో పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టం. ఓకే పర్లేదు. మీరు కొంచెం అదే మగజాతి ఆనిముత్యం అనిపించుకున్నారంట. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అన్ని అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకున్నారంటే చెప్తుంది ఉండదు ఏంటంటే పాలకూర పప్పు, టమాటా పప్పు. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నార్మల్గా. మీరు ఒకప్పుడు రిజెక్షన్స్ని ఫేస్ చేశారు. సో బట్ ఇప్పుడు రిజెక్ట్ చేయాలి బికాస్ మీకు స్క్రిప్ట్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి, బికాస్ మీరు సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు కాబట్టి. నార్మల్గా చెప్తున్నా. సో ఈ రిజెక్ట్ చేయడానికి మీకు ఎలాగో మొహమాటం ఎక్కువ. మీరు ఎలా రిజెక్ట్ చేస్తారు? అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు. సమ్ టైమ్స్ మేజర్ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, బట్ మీకు స్క్రిప్ట్ అస్సలు నచ్చలేదు. ఏం చేస్తూ ఉంటారు అలాంటి? మీ ఎక్స్ప్రెషనా? అంతే. నిజంగా ఎలా చెప్తారా? ఇంతే చెప్తా. బాగుంది, చేయలేను, నేను ఏమనుకోకండి, నేను చేయలేను. సో హౌ విల్ యూ రిజెక్ట్ అండి? ఇఫ్ యూ అంటే సమ్వన్ స్కిన్ షో కావచ్చు, విచ్ యూ డోంట్ వాంట్ టు డూ మేబీ ఎట్ ద కరెంట్ సినారియో. అలాంటి సబ్జెక్ట్స్ వచ్చినాయి, యూ డోంట్ వాంట్ టు డూ. ఫస్ట్ ఓన్లీ ఐ విల్ టెల్ లైక్ ఐ విల్ డూ ఇలాంటి ఒక సీన్స్ నాకు ఐ కాంట్ ఏబుల్ టు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. అండ్ రిజెక్షన్స్ అంటే నాకు ఇప్పటివరకు ఎస్ మీరు హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ రిజెక్షన్స్? ఆఫ్ కోర్స్. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏదైనా రిజెక్షన్ అయింది ఆర్ నైట్ ఏమన్నా మూడ్ డిప్రెస్డ్ మూమెంట్ ఇలాంటివి ఉంటాయి? చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఓకే అండి. ఇట్స్ నార్మల్ థింగ్. ఎవ్రీ యాక్టర్స్ విల్ ఫేస్ ద సేమ్ థింగ్ జర్నీ. ఇట్స్ ఓకే నో. ముందు నాకు కొంచెం డిస్టర్బ్డ్ అండ్ ఎవ్రీథింగ్, వై ఐఎమ్ నాట్ ఈవెన్ గెట్టింగ్ అలాగే, బట్ ఇప్పుడు నాకు ఓకే. సో ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఏమన్నా మైండ్ లో చేంజ్ అయిందా? బికాజ్ ఈయన చాలా అవునవును, the journey he went through and everything, it's so inspirational. Yeah. Okay. So mostly because middle class life అంటే డబ్బులు సేవ్ చేయాలి, మనీ సేవ్ చేయాలి. మీరు ఒకప్పుడు మోస్ట్లీ డబ్బులు సేవ్ చేసిన మూమెంట్ ఏంటంటే సమ్ టైమ్స్ బిర్యానీ తినాలనిపిస్తుంది, సండే చికెన్ తినాలనిపిస్తుంది, బట్ కొంతమంది డబ్బులు ఎందుకులే సేవ్ చేయడం అని సేవ్ చేసి 2 weeks ఒకసారి తినడం ఇలాంటివి ఉంటాయి. మీ లైఫ్లో అలాగా డబ్బులు సేవ్ చేసిన మూమెంట్ ఏంటి? ఎక్కువగా సేవ్ చేసేంత డబ్బులు రాలేదు ఆ టైంలో. అదే అంటే వస్తే అయిపోయాయి ముందు, ఫుడ్కి వాటికి ముందు అప్పులకి వాటికి అయిపోయింది. సో సేవింగ్ ఇప్పుడు అంతకుముందు సేవింగ్ చేసేంత మనీ కూడా రాలేదు ఇప్పుడు. అంటే ఒకవేళ 1000 రూపీస్ ఉన్నాయనుకున్నాను అకౌంట్లో, చికెన్ 200 ఉంటుంది కేజీ. అవును, అలా కొన్ని సేవ్ చేసినవి ఉంటాయి కదా, డబ్బులు ఉన్నా కూడా వద్దు అని లిమిట్ చేసుకుని అలా సేవ్ చేసింది ఏమన్నా ఉందా? అదే అంటే మనం కొనేసుకున్న తర్వాత ఇంకేం మిగిలేదు, వచ్చే డబ్బులు 500 అట్లా వచ్చాయి కదా, 1000 రూపాయలు అలా స్టార్టింగ్లో. సో బిర్యానీ కొనుక్కుని అట్లా అది కూడా 3-4 days వచ్చేది అంతే. సో హ్యావ్ యూ అంటే ఈవిడికి తెలుగు అర్థమవుతుందండి? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా కంప్లీట్గా? చాలా మనీ సేవ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ లైఫ్లో కావచ్చు? బికాస్ పాకెట్ మనీ తక్కువ ఉండొచ్చు ఆ టైంలో. ఆఫ్ కోర్స్. నాకు అంత లైక్ సేవింగ్ మెంటాలిటీ అంటే ఏం లేదండి, బట్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్, లెట్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నీకు సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. యా, జస్ట్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు లేనిదేంటి, ఇప్పుడు లేనిదేంటి?
అన్నీ వచ్చిన తర్వాత కూడా లేనిదేంటి? మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు అంటే బేసిక్గా అప్పుడు ఏమి ఏమంటారు, ఇది సాధించాలి అది సాధించాలి అని ఏం లేదు, జస్ట్ ఆ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేనిదేంటి? ఇప్పుడు ఏమి, ఇప్పుడు కొంచెం బాగుందంటే సెటిల్ అయ్యామన్నా ఒక ఏం లేదంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. సో ఒకప్పుడు ఇలా యాక్టర్ కాకముందు ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత డ్రెస్సింగ్, ఫుడ్ హ్యాబిట్స్లో ఏం చేంజెస్ వచ్చినాయి, మేజర్ చేంజెస్? డ్రెస్సింగ్ ఆబ్వియస్గా చేంజెస్, నాకు బాగా ఇష్టం, కొన్ని షాపింగ్ చాలా ఇష్టం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా సరే ఇది నచ్చింది అది నచ్చింది అనుకున్నాం, బట్ కొనుక్కునే వాళ్ళం కాదు కదా, అది నా మైండ్లో బాగా పడిపోయింది. స్టార్టింగ్ చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని ఉండేది, అది ఎప్పుడు అవ్వలేదు కాబట్టి తర్వాత నాకు డ్రెస్సింగ్లో అయితే చేంజ్ వచ్చింది. సో వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ అండి డ్రెస్సింగ్, ఫుడ్ హ్యాబిట్స్ బిఫోర్ యాక్టర్ అవ్వకముందు ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత? హ్యాబిట్స్ అంటే లైక్ ప్రాపర్ హెల్తీ వే, డ్రెస్ కూడా. ఓకే. సో నెక్స్ట్, సో ఫుడ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకప్పుడు తినలేని ఫుడ్ ఏంటి డబ్బులు లేక, ఇప్పుడు డబ్బులు ఉండి అన్నీ ఉండి కూడా తినలేని ఫుడ్ ఏంటి? అంటే ఒక ఐటమ్ ఫుడ్ తింటే చాలు, అంటే మనకు పెద్ద వెరైటీలు అవసరం లేదు కదా, అన్నం కర్రీస్ పెరుగన్నం ఉంటే చాలు కదా, నాన్ వెజ్ కానీ అలా తినాలనిపించేది. అంతకుముందు ఇప్పుడు చేంజెస్ ఏంటంటే ఇప్పుడు తినాలంటే అప్పుడు 3 పూటలు తినగలుగుతున్నాం, అప్పుడు తినలేకపోయాను. మీ గురించి ఒక బేసిక్ డౌట్ ఏంటంటే చాలా మందికి మేకప్ వేసుకోండి అన్న, ఎందుకు వేసుకోరు అని చెప్పి అంటూ ఉంటారు. వేసుకుంటే న్యాచురల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంటే న్యాచురల్ లుక్కే ఉంటుంది, ఎందులో చూసినా సేమ్ న్యాచురల్ లుక్కే ఉంటుంది. ఎవరైనా మీరు మేకప్ వేసుకున్నారంటే లేదు వేసేస్తారు, అబద్ధం ఇదని చెప్పి అంత బిలీవ్ చేస్తారు, బికాస్ అంత న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. మీరు మేకప్ వేసుకోరా అసలు? వేస్తాడు మా కృష్ణ అన్న మేకప్, అలా ఉండే ఉన్నట్టు జిడ్డు రాకుండా తనకి క్రెడిట్, స్వెట్ పట్టకుండా ఇలా. ఓకే. సో మీరు అడిగాను కదా ఫుడ్ ఐటమ్ ఒకటి, ఒకప్పుడు తినలేరు, మేబీ ఫుడ్ డబ్బులు లేక మనీ లేక తినలేకపోవచ్చు, ఇప్పుడు అన్నీ ఉన్నా సరే కొన్ని తినకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అలా ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ చెప్పండి. అప్పుడు ఏం లేదండి, మై ఫాదర్ వాట్ ఎవర్ వాంట్ మై ఫాదర్ తినొచ్చా? గో అండ్ హ్యావ్ దట్, ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ ఫుడ్ అంతే ఏం లేదండి. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. విజయ్ సేతుపతి గారిని కలిశారు, ఆయనతో ఆ షార్ట్ ఇంటరాక్షన్ తర్వాత మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆయన ఎప్పుడైనా కలిస్తే అడిగే ఛాన్స్ వస్తే అడుగుదాం అనుకుని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగాను. అంటే సార్ కొంచెం సెక్యూరిటీగా ఉంది, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇద్దరం ఒకటే కలర్ కదా, ఏంటి పరిస్థితి అని, కాన్ఫిడెంట్గా ఉండు, హీరో కదా నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటేనే అది కనపడిద్ది స్క్రీన్ మీద అని ఇంకా కొన్ని చెప్పారు. బట్ ఒక రీల్ అయితే బాగా ట్రెండ్ అయింది, వాట్ డూ యూ మిస్ అబౌట్ యువర్ సెల్ఫ్? మీరు లైఫ్లో అంటే మై సెల్ఫ్ అన్నారు చూడండి, బాగా ట్రెండ్. సో ఇంకా సినిమా విషయానికి వస్తున్నా, ఎండ్ చేద్దాం. 7th సెప్టెంబర్ అంటే 9th, 7 అనగానే మన వాళ్ళు కింద కమెంట్స్ వేసుకుంటూ ఉంటారు, తలా ఫర్ రీజన్ అని చెప్పి. బేసికల్లీ 9 అనగానే రైజింగ్ నెంబర్, దాని మించిన నెంబర్ లేదు, సింగిల్ డిజిట్లో 9 కదా టాప్ మోస్ట్. సో ఈ కాంబినేషన్ ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? మీతో ఏమన్నా డిస్కస్ చేశారా? దిల్ రాజు గారు కావచ్చు. 7th అదే మంచి డేట్, ఆ టైంలో కొన్ని అంటే ఉన్న దాంట్లో చాలా మంచి డేట్, నాకైతే ఆ రోజు ఏ సినిమా లేదు అనుకుని ఇంకా వచ్చారు. నేను కూడా ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్. మీకు ఏమన్నా లక్కీ నెంబర్ ఉందండి 7-9లో? బికాస్ 7th డేట్ 9th మంత్, 3rd మూవీ ఐ థింక్ తెలుగులో 3rd రిలీజ్. లక్కీ నెంబర్ 7th, ఐఎమ్ వెయిటింగ్. See, maybe that will be the 7th will be the lucky day for me. నాకు కూడా ఇది 7 లక్కీ నెంబర్ అవుతుంది. Then 7 will be the lucky number. Hashtag Tala for a reason. Thank you so much for your valuable time అండి. I wish you all success. Thank you. మీ అదే మేము ఎంతైతే ఎంటర్టైన్ అయ్యామో లాస్ట్లో ఒక మెసేజ్ కూడా ఇస్తారు పక్కా, అది మీకు ఉంటుంది కాబట్టి. అయ్యో నవ్వుతానే ఉంటారు. Thank you so much అన్న. Thank you so much. That's all for now. This is Darshan signing off.